ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయము. షిరిడీకి లాగబడిన భక్తులు. కాకాజీ వైద్య, రహాతా కుశాల్ చంద్, పంజాబీ రామ్ లాల్. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఈడ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకొందము. దయామయుడు భక్త వత్సలుడు నగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మ సాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేద శాస్త్రములు పారాయణ చేసి గాయత్రి మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనుల మగుటచే భక్తి అనగానేమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనెదము. మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక. కష్టముల పాలై సాయి నీ విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి నందెదరు. దయా సముద్రుడగు సాయి కటాక్షించుటే హేమట్ పంతు ఈ గ్రంథమును రాయగలిగెనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత, ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమట్ పంతుకు కష్టము గాని శ్రమ గాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా. అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనినెవరు త్రాగెదరో వారు సాయి మహిమను, సర్వంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదవనక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులమనుకొను వారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలను కొందురు. అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువుల
కిది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించదం. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా బనీలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడచటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చంచల మనస్కుడయ్యెను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కనిపించి, బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును అనెను. ఈ బాబా ఎవరో దేవినడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సాహించెను. కాని ఇంతలోనే అతనికి మేలుకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు కావచ్చునని అతడు పుణ్యస్థలం వగు త్రయంబకము వెళ్ళెను. అచట 10 రోజులుండెను. అక్కడ ఉన్నంత కాలము వేకువజామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను కావించెను. అయినప్పటికీ మునపటి వలెనే అశాంత మనస్కుడుగా ఉండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను, అనవసరముగా త్రయంబకేశ్వరము ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయి బాబా అని నా అభిప్రాయము. షిరిడీ పోవుటెట్లు, ఎప్పుడు పోవలెను, బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలెనని అనుకున్నచో ఆ యోగియే గాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే. వారిలో ఏమీయు భేదము లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటన్నది ఉత్తపూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవ్వరు. అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు నర్చును. కాకాజీ విషయములో అట్లే జరిగెను. శ్యామా మృక్కు. కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకొని పోవుటకు అతని ఇంటికే వచ్చెను. అతడింకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమున వనికి ఎట్లు వచ్చెనో చూతము. శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదనని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించెదనని అప్పుడింకొక మ్రొక్కు మ్రొక్కెను. కాని ఈ 2 మ్రొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు
ఈ సంగతి శ్యామాకు చెప్పి 2 మ్రొక్కులు చెల్లించు భారము అతనిపై వేచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మ్రొక్కులను పూర్తిగా మరిచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములచట మకాము చేసెను. అతడు శ్రీమాన్ ఊటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా ఉండెను. శ్యామా తమ్ముడు బాబాజీ జ్యోతిష్య పండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కులు చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలగజేయుచున్నదనెను. బాబాజీ ఈ సంగతి శ్యామాకు తెలియపర్చెను. అప్పుడు శ్యామాకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకనూ ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి 2 వెండి కుచములు చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచముల నచ్చట పెట్టి తన మ్రొక్కులను చెల్లజేయుమని బాబాయే తన సప్తశృంగి దేవత అగుటచే వాని నామోదించుమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మ్రొక్కు చెల్లింపుమని బాబా నిర్బంధించెను. బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వని పట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెతుకుచు తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలెనని గొప్ప కుతూహలముతో ఉండెను. అట్టి సమయములో శ్యామ వారింటికి వెళ్ళెను. అది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు. మీరెవ్వరు ఎచటి నుండి వచ్చినారని కాకాజీ అడిగెను. మాది షిరిడి. నేను సప్తశృంగికి మ్రొక్కు చెల్లించుటకిక్కడకు వచ్చినానని శ్యామ అనెను. షిరిడీ నుంచి వచ్చెనని తెలియగానే శ్యామను కాకాజీ కౌగిలించుకొనెను. ప్రేమచే మైమరచెను. వారు సాయి లీలల గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామ మ్రొక్కులన్నీయు చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగనే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగనే అతని మనస్సులోని చంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనస్సులో ఇట్లనుకొనెను. ఏమీ అద్భుత శక్తి! బాబా ఏమీయూ పలుకలేదు. ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరుగలేదు. ఆశీర్వచనములనైనా పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది. అంతరంగమున ఆనందముద్భవించినది. ఇదే దర్శన భాగ్యము. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతులేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరెచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను.
రహాతా కుశాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందురు. అది సత్యమే కావచ్చు, కాని బాబా స్వప్నములకు కాల నియమము లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలము బాబా కాకా సాహెబ్ దీక్షితును రహాతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చందును తీసుకొని రమ్మనెను. ఒక టాంగాను తీసుకొని కాకా రహాతా వెళ్ళెను. కుశాల్ చందును కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందజేసెను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతతోనున్నానని చెప్పెను. తన గుర్రము అచట లేకుండుటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకొని వచ్చెను. కుశాల్ చందును తీసుకొని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పుటచే ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూచి కుశాల్ చంద్ మనస్సు కరిగెను. పంజాబీ రామ్లాల్. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నములో బాబా కనపడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతువలే కనిపించెను. కాని అతనికి వారెచట గలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలెనని మనమున నిశ్చయించెను. కాని చిరునామా తెలియకుండుటచే చేయుటకేమియు తోచకుండెను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చు వారి కోరిక కావలసిన వన్నీయు మనము సమకూర్చెదము. ఈ విషయములో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచెను. స్వప్నములో చూచిన మహంతు ముఖ లక్షణములి పటములో ఉన్నవానితో సరిపోయెను. కనుకొనగా ఆ పటము సాయి బాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలం వరకుండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకొని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.